ఫైనల్లీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రాజాసాబ్ మూవీని పూర్తి స్థాయిలో చూసి బయటకు వచ్చాను. ముందే చెప్పాలి అంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఒక్కటే, ఇది మారుతి స్టైల్లో వచ్చిన ప్రభాస్ సినిమా. అదే టైంలో ప్రభాస్ ఇమేజ్ని గుర్తుపెట్టుకుని తీసిన సినిమా కూడా. మొదటి నుంచి ఈ సినిమాపై నెగటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ట్రైలర్లు వచ్చినప్పటినుంచి కూడా కొంతమంది ఫ్యాన్స్ నుంచే డౌట్స్, భయాలు కనిపించాయి. కానీ నేను మాత్రం పెద్ద అంచనాలు పెట్టుకోకుండా ఒక సాధారణ ప్రేక్షకుడిగా థియేటర్లోకి వెళ్లాను. అదే ఈ సినిమాను ఎంజాయ్ చేయడానికి నాకు పెద్ద ప్లస్ అయింది. కథ విషయానికొస్తే ఇది మనవడు, తాత వారి మధ్య ఉన్న బంధం చుట్టూ తిరిగే కథ. దానికి హారర్, కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నీ మిక్స్ చేసి ఒక కమర్షియల్ ప్యాకేజ్గా ప్రెజెంట్ చేశారు. స్టోరీ లైన్ కొత్తదేమీ కాదు, కానీ ప్రెజెంటేషన్లో మారుతి తన మార్క్ చూపించాడు. సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఒక ప్యాలెస్, దాని చుట్టూ ఉన్న మిస్టరీ మనలో క్యూరియాసిటీ పెంచుతుంది. ఇక్కడేదో ఉంది అన్న ఫీలింగ్ స్టార్టింగ్ నుంచి క్రియేట్ అవుతుంది. ప్రభాస్ క్యారెక్టర్ని మొదట చాలా నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా చూపిస్తారు. ఇదే కొంతమందికి స్లోగా అనిపించొచ్చు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభాస్ క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. కానీ ఆ బిల్డప్ అవసరమే, ఎందుకంటే ప్రభాస్ లాంటి స్టార్ని మనం మళ్లీ కామెడీ, ఇన్నోసెన్స్, చిలిపితనం ఉన్న పాత్రలో అంగీకరించాలి అంటే కొంత టైం పడుతుంది. ఆ టైంని మారుతి తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సీన్స్ బాగా వర్కవుతాయి, కొన్ని సీన్స్ కొంచెం క్రింజ్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రభాస్ కామెడీ టైమింగ్ చాలా చోట్ల మచ్చుతుంది. చాలా కాలం తర్వాత ఆయన నుంచి అలాంటి లైట్ హార్ట్ ఎంటర్టైన్మెంట్ చూడటం ఫ్యాన్స్కి స్పెషల్ ట్రీట్. బుజ్జిగాడు, డార్లింగ్ టైం ప్రభాస్ని గుర్తు చేసే మూమెంట్స్ ఉన్నాయి. సంజయ్ దత్ పాత్ర సినిమాకు కీలకం. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఆయన పాత్రకి మంచి వెయిట్ ఉంది. ప్రభాస్, సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్స్ సినిమా స్థాయిని ఒక్కసారిగా పైకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ చాలా బాగా కుదిరింది. అక్కడ్నుంచే అసలు కథ మొదలైనట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సినిమాపై ఇంట్రెస్ట్ని ఇంకాస్త పెంచుతుంది. సెకండ్ హాఫ్లో సినిమా పూర్తిగా వేరే గేర్లోకి వెళ్తుంది. ఇక్కడే హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా వస్తాయి. అయితే నిజం చెప్పాలంటే ఇది పూర్తిగా భయపెట్టే హారర్ కాదు, ఎక్కువగా హారర్ టచ్ ఉన్న ఫ్యాంటసీ కామెడీలా ఉంటుంది. కొన్ని సీన్స్లో హారర్ ఎఫెక్ట్స్ బాగున్నా మరికొన్ని చోట్ల ఇంకా బాగా వాడి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. యాక్షన్ సీన్స్ మాత్రం సెకండ్ హాఫ్లో అదిరిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్కి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ప్రభాస్ ఇమేజ్ని ఫుల్గా వాడుకుంది. అక్కడే ఇదే రాజాసాబ్ అనిపిస్తుంది. లార్జ్ స్కేల్, గ్రాండ్ సెట్స్, పవర్ఫుల్ ఎలివేషన్స్ అన్నీ కలిసి థియేటర్లో మంచి హై ఇస్తాయి. మారుతి ఇంత పెద్ద స్టార్ని హ్యాండిల్ చేయగలడా అనే డౌట్స్ ఇక్కడ క్లియర్గా పోతాయి. టెక్నికల్ విషయాలకొస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్. కొన్ని సీన్స్లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లింది. పాటలు ఎక్కువగా కథకు అడ్డం రావు. నాచే నాచే లాంటి పాటలు స్క్రీన్ మీద బాగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ రిచ్గా ఉంది. బడ్జెట్ తెర మీద కనిపిస్తుంది. అయితే VFX కొన్ని చోట్ల చాలా బాగున్నా కొన్ని సీన్స్లో మాత్రం ఇంకా మెరుగ్గా ఉండాల్సింది అనిపిస్తుంది. ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా లెంగ్త్ కొంచెం ఎక్కువ. 3 గంటలు పైగా రన్ టైం ఉండడం వల్ల కొన్ని చోట్ల డ్రాగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే పేస్ ఇంకా బావుండేది. అలాగే ప్రభాస్ లుక్స్ కొన్ని సీన్స్లో అంతగా నచ్చవు. కామెడీ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందా అంటే డౌట్ ఉంటుంది. కానీ పాజిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రభాస్ని కొత్తగా కాదు, పాత స్టైల్లో చూడటం, క్లైమాక్స్లో వచ్చే మాస్ మూమెంట్స్, సంజయ్ దత్ పాత్ర, తమన్ మ్యూజిక్, మారుతి ప్రెజెంటేషన్ ఇవన్నీ కలిసి రాజాసాబ్ని ఒక డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలబెట్టాయి. ఫైనల్గా చెప్పాలంటే రాజాసాబ్ ఇంటలెక్చువల్ సినిమా కాదు, లాజిక్స్ వెతుక్కుంటూ చూసే సినిమా కాదు. థియేటర్లో కూర్చుని ప్రభాస్ని ఎంజాయ్ చేయాలి, కొంచెం నవ్వాలి, కొంచెం హై ఫీల్ అవ్వాలి అనుకునే వాళ్లకి ఇది సరైన సినిమా. ప్రభాస్ కెరియర్లో ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుందా లేదా అనేది బాక్స్ ఆఫీస్ తేల్చాలి. కానీ ఒక ఫ్యాన్గా, ఒక సాధారణ ప్రేక్షకుడిగా నాకు మాత్రం ఈ సినిమా సాటిస్ఫై చేసింది. మీరు కూడా పెద్ద అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే రాజాసాబ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు.